హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముఖ్యంగా మాకు అందిన సమాచారం వరకు ఆదోని అరుణ్ జతి నగర్ లో ఒక 4 రోజుల నుంచి మేము కంటిన్యూగా చూస్తున్నాము. విశ్వనాథ్ అనే వ్యక్తికి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. దాతల సహాయం కావాలని చెప్పి చూడడం జరిగింది. కాబట్టి మా గుడ్ మార్నింగ్ టీం తరఫున వాళ్ళకి మాకైనా చేయంత సాయం అయితే అంతవరకు ఇచ్చాము. మళ్ళీ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఆదోలో ఎంతో మంది, చాలా మంది దాతలు ఉన్నారు. దాదాపు ఆదోని జనాభా వచ్చి 2,68,000. కానీ దాంట్లో 50% వాళ్ళు ఇంటికి ఒక్కొక్కరు ఒక 100 రూపాయలు వేసినా కానీ వాళ్ళకి లైఫ్ అనేది సెట్ అవుతుంది. ఆయనకి చిన్న 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎటువంటి ఏమీ లేదు. ఇప్పుడు ఆయనకి ఫైనల్ స్టేజ్ అని చెప్పి చెప్తున్నారు. బోన్ మ్యారో సంబంధించిన ఆపరేషన్ జరిగితే ఆయన బతుకుతానంటున్నారు. దానికి 45 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నారు. కాబట్టి ఇది ఆదోని ప్రజలు కొద్దిగా గుర్తించి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మీ అంతు సహాయం వాళ్ళకి అందించాలని చెప్పి, మరొక ముఖ్య విషయం, వాళ్ళు ఒప్పుకుంటే మా ఈ వీడియో కింద వాళ్ళకు సంబంధించిన ఒక ఫోన్ పే నంబర్ కూడా మేము టెలికాస్ట్ చేస్తాము. దాన్ని చూసి కూడా మీరు ఏదైనా ఉంటే దాతలు దాంట్లో కూడా వాళ్ళకి సపోర్ట్ చేయగలరు. ఈ కుటుంబం సంబంధించిన ఫోన్ పే నంబర్ వచ్చి 7337219711. ఈ ఫోన్ పే నంబర్ వచ్చి 7337219711. వాళ్ళ కుటుంబం సంబంధించిన నంబర్ ఇది, ఫోన్ పే నంబర్ ఇది. ఎవరైనా ఆధునిక దాతలు ఉంటే ఈ ఫోన్ పే నంబర్ కి ఏదైనా కానీ సహాయ సహకారాలు అందించగలరని చెప్పి, ఈ కుటుంబానికి మీ యొక్క భరోసా సపోర్ట్ ఇస్తారని చెప్పి మా గుడ్ మార్నింగ్ టీం తరఫున మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదములు. బీమా పెడుతూ మనకు దాంతో పాటు చెప్పారు కదా ఇందాక, అవి నెలకొస్తే 28,000 అవును, అది 5 రోజుల ముందర బుక్ చేస్తే ఇంటికి వస్తుంది. టాబ్లెట్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? టాబ్లెట్ వచ్చేసి ఒక 5-6 నెలలు. ఆ టాబ్లెట్ వాడుతున్నప్పటి నుంచి ఏమన్నా కొంచెం చేంజెస్ కనిపించినాయా? రీకవర్ ఏమన్నా ఇప్పుడు అంతా పూర్తి నీరసంగా కాకుండా అట్లా, అంటే మామూలుగా క్యాన్సర్ కణాలు ఏమన్నా తగ్గడము అట్లా ఏమన్నా జరిగినాయా? క్యాన్సర్ కణాలు తగ్గుతుండే, మరి ఎక్కించినప్పుడు ఒక కంట్రోల్ ఉంటుండే ఒక 5 దేశాలు. మరి తర్వాత వేరేది వచ్చి తింటా ఉంటాయి కదా, అది తిన్నప్పుడు తక్కువ అవుతుంది. మళ్ళీ బ్లడ్ తక్కువ అవుతుంది. బ్లడ్ వాళ్ళు కలిసి బ్లడ్ ఎక్కిస్తుంటారు. అవును, బ్లడ్ ఎక్కినప్పుడు ఒక వారం వరకు అట్లా ఉంటుండే. కొంచెం తినే ఫుడ్ అది డాక్టర్స్ ఎప్పుడు తింటుండదు. వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉంది అది? వాళ్ళ ఇంట్లో ఎవరికైనా కానీ సార్ నాకు గ్యాప్ కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ నాయన కానీ వాళ్ళ కానీ ఎవరికి లేదు. ఈయనకే. ఈయన ఏం పని చేస్తాడు? ఈయన చదువుకున్నా సార్, ఇంటి మీద వాలంటీర్ పని చేస్తాడు. వాలంటీర్ పని చేస్తున్నాడు. వాలంటీర్ పని అన్నప్పటి నుంచి అమ్మాయి డాక్టర్లు ఏమన్నారు? డాక్టర్ మందులు పెడుతున్నాం మేము, అన్ని ప్రయత్నం చేస్తున్నాం మేము అని చెప్తే ఏమన్నా సర్జరీ చేయాలి అదేమన్నా చెప్పినారు. ఇప్పుడు క్యాన్సర్ అనేది ఏ పాటకు వచ్చింది ఆయనకి? అదే అది మధ్య స్టేజ్ లో ఉండాలని చెప్తున్నారు. అంటే అట్లా కాదు పెద్ద, బ్లడ్ క్యాన్సరా, బోన్ క్యాన్సరా, ఏం క్యాన్సర్? బ్లడ్ క్యాన్సరా. ఓకే, క్యాన్సర్ అంటారు. అది ఇది ఎట్లా పెట్టిపోయిందంటే జ్వరం వస్తుండే కంటిన్యూస్ గా. జ్వరం వస్తే దుమ్ము కదా. అవును, ఇన్ఫెక్షన్ నుంచి ఏదైనా వచ్చింది. ఎక్కడ జ్వరం వస్తుంది అంటుండే. ఏమనుకుంటుందంటే చేరుతున్నాడు కదా, బాగా పని చేసినప్పుడు షిఫ్ట్ అవుతుంది, సాయంకాలం అయిందామో అని ఇట్లా అనుకున్నాం. అది ఎక్కువ జ్వరం వచ్చే కొద్ది ఏమో టైఫాయిడ్ ఉందా, అదే డెంగ్యూ మలేరియా ఉందా అని కేసు బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు బయటికి పడు. ఆ బయటికి పడినప్పుడే విశ్వభారత్ హాస్పిటల్ ఫోన్ అంటే పోయి చెకప్ చేస్తే అది కూడా వేరే వాళ్ళ పెట్టినారు. తెలిసినాక మళ్ళీ క్యాన్సర్ వాటి చెక్ చేయాలి. అంటే మేమేంటంటే ఒక గతంలో మేము న్యూస్లు చూసినాం, కొన్ని న్యూస్లు చూస్తే ఇంత ఖర్చు అవుతుంది, ఈ ఖర్చు అయితే ఇంత ఆపరేషన్ చేస్తే బాగా అవుతారు అని విన్నాం. 40 అయితే డాక్టర్ ఏమన్నా ఆపరేషన్ చేయాలి ఏమన్నా చెప్పినారా? ఆపరేషన్ ఏం లేదు సార్. ఇప్పుడు అది దానికి వచ్చేసి వాళ్ళ రక్త సంబంధించిన వాళ్ళ వెంటనే బోన్ మ్యారో అంటే అది బాబు చూపడదు. బోన్ మ్యారో అంటే కుటుంబం సంబంధించిన పిల్లలకి వాళ్ళు సెట్ అవుతుంది. వాళ్ళు ఇవ్వాలి ఇవ్వచ్చు. అది ఏం యాక్చువల్లీ ఎవరు వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళ అన్నదమ్ములు 4 అన్నదమ్ములు, ఈ పిల్లోడే లాస్ట్ ముందుకు రావడం అసలు మంచి పిల్లోడు.
మేము యాక్చువల్లీ ఈ న్యూస్ వినే దాదాపు ఏంటంటే ఏదో ఖర్చు అయితే ఒక ప్రాణం బతుకుతుంది, అది ఎట్లా ఏందని కనుక్కుందామని మేము వచ్చినాం అనమాట. మేమంతా గుడ్ మార్నింగ్ టీం అనేది మాది ఒకటి ఇది ఉంటుంది. మా తమ్ముడు బాలకృష్ణ ఈయన ప్రెసిడెంట్ ఆదోనికి ఏదైనా అట్లాగైనా ఏమైనా ఉంటే ఒకసారి మాట్లాడి ఏమైనా చేద్దాం, ఏం స్టేజ్ లో ఉంది, ఏం క్యాన్సర్ అసలు ఏందని కనుక్కుందాం అనే ఉద్దేశంతో మీ ఇంటికి వచ్చాం అనమాట. అదే ఏమన్నా అట్లా సర్జరీ చేయాలన్నా కానీ గవర్నమెంట్ తరఫున 2 రోజుల్లో అది LOC అనేది ఒకటి ఇస్తారు. అది కూడా ఈరోజు మధ్యాహ్నమే మీనాక్షి నాడన్న కోడలు కూడా మెసేజ్ పెట్టిండే. అది అదే పిల్లలు పేషెంట్ సంబంధించింది అన్ని డీటెయిల్స్ పెట్టి ఇదేం సర్జరీ ఒకసారి కనుక్కో, మనం ఏమన్నా కానీ చేద్దాము అని. అక్కడ కూడా నేను చెప్పినాను, ఇది సర్జరీ ఉంటుందక్క, LOC చేద్దామంటే సరే అవన్నీ కనుక్కోమా, నేను కూడా చెప్తాను అనిండే. అదే అట్లా ఏమైనా సర్జరీ మీరు పెట్టుకుంటారంటే ఎవరన్నా కానీ, అంటే బోన్ మ్యారో అంటున్నారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా ముందుకు వస్తే సర్జరీ పెట్టుకుంటారన్నా కానీ LOC వచ్చేసి తెప్పియచ్చు, 2 రోజుల్లో వస్తుంది. అంటే ఇచ్చేవాళ్ళు ముందు ఉండాలి, ఇచ్చేవాళ్ళు టెస్ట్ చేస్తారు, వాళ్ళు గవర్నమెంట్ ఇస్తుంది ముందుగానే డైరెక్ట్ హాస్పిటల్ కి. LOC అంటే ఎంతైతే అవుతుందో ఆ బిల్లుకి సంబంధించిన డబ్బులు డైరెక్ట్ హాస్పిటల్ కి గవర్నమెంట్ వేస్తుంది. మనం పోయి డైరెక్ట్ చేయించుకోవచ్చు, ఎంత అయితే దాని ఇంత పర్సెంటేజ్ ప్రకారం వేస్తుంది. సరే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ అన్న కానీ, వాళ్ళ అక్కలు కానీ, వాళ్ళ నాయన సరే పెద్దయినా ఒకటి సహకరించడమే లేదు. అంటే మేము ఇస్తామని ఇంటికి వస్తే ఉందా బాగా వాళ్ళకి ఏమన్నా ఆస్తి, అంటే పిల్లల పేరు మీద ఏం లేదు, ఏం చేస్తారు? పొలాలైనా కానీ ఇళ్ళైనా కానీ ఇట్లా ఏమైనా ఆయనకి స్థిరాస్తి ఏమైనా ఉందా? ఇప్పుడు 2 ఆడపిల్లలు అంటున్నారు కదా, దానికోసం అడుగుతున్నామట. వాళ్ళకి ఏమైనా స్థిరాస్తి ఏమైనా ఉందా? ఇప్పుడు వాళ్ళ నాయన రిటైర్మెంట్ అయినప్పుడు ఈ పిల్లోడు గడిచింది బట్టి వ్యాపారం అలాగే ఉన్నారు. పెళ్ళి అయినప్పటి నుంచి ఈ వాళ్ళ జీవితం వాళ్ళు కలుపుకుంటే ఉంటే ఈ ప్రాబ్లం వచ్చింది పిల్లలకి. బోన్ మ్యారో సామ్య అన్నతో పిల్లి లేదు అక్కడ ఆదికి వాళ్ళందరూ ఎక్కడ ఆడు మా పెద్ద బిడ్డ కూతురు ఇంటికి పోయారు. ఆయనకి అలవాటు ఏం లేదు పెద్ద అయినా. మేము యాక్చువల్ ఏంటంటే మాది గుడ్ మార్నింగ్ టీం ఇంతకు ముందు చెప్పాము కదా, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే మేము అంత పెద్ద మొరొక్కమంతా మేము అడ్జస్ట్ చేయలేము. కాకపోతే ఏంటంటే మాకున్న స్థానంతో మా టీం మెంబర్ కలిసి కొద్దిగా ఏదో చిన్న మందు ఖర్చులైనా కానీ ఏదో మీకు ఒక సపోర్ట్ కోసము, అలాగే ఏంటంటే ఆదోన్లో ఎంతో మంది పెద్ద వాళ్ళు దాతలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఒక్కసారి మెసేజ్ ఇస్తే ఒక నిండు ప్రాణం బతుకుతాదనే ఒక ఉద్దేశంతోనే మీ దగ్గర రావడం జరిగింది. మేమే అంత ఇంత అయితే ఇవ్వలేము, మా చెయ్యి ఎంత సాయం ఎంత అయిందో అంతవరకు మనం ఇవ్వగలము. పట్టుకో కూర్చో వద్దు అంతమంది బాగుంటది.